మ్యూట్ మ్యూట్ వాల్యూమ్ తగ్గించుకో. సో మనం ఇప్పుడు లాగిన్ అవ్వాలి సెకండ్ టైం లాగిన్ అయ్యేటప్పుడు. సో ఇట్ గోయింగ్ టు ఆస్క్ ఫర్ లైక్ ఎనీ security code. Just go with this method. You can see try another method, right? There you can ఇక్కడ మూడు ఉన్నాయి కదా, గూగుల్ అథెంటికేషన్ ఆర్ సిమిలర్, ఎస్ఎంఎస్, సెక్యూరిటీ కీ. ఓకే, ఒకవేళ మీకు ఎస్ఎంఎస్ అంటే ఇండియా నెంబర్, ఓకే, వీ కెన్ టేక్ ఇట్. ఆర్ try another method. You can go with security key if you have. మీకు సెక్యూరిటీ కీ ఉంటే దాంతో వెళ్ళండి, అంటే గూగుల్ అథెంటికేటర్ ఆర్ సిమిలర్. సో మొబైల్లో అథెంటికేషన్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అథెంటికేటర్ ప్లే స్టోర్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి జస్ట్ క్యూఆర్ కోడ్ ఉంది కదా, స్కాన్ చేయండి. స్కాన్ చేసినప్పుడు ఒకటి మనకు ఓటీపీ వస్తుంది. ఓకే, నానక్ ప్రేమతో సినిమాలో ఉంటుంది ఓటీపీ ఒకటి. సో ఆ విధంగా వస్తుంది ఒకటి, ఎవ్రీ 1 మినిట్కి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఓటీపీ వచ్చేసి 213 100%. 213 862 కంటిన్యూ చేయండి. 1 టైం ఎక్స్పైర్ అయిపోయింది. ఓకే, 248335 కంటిన్యూ. సో I have safely recorded this code. Okay, కాపీ చేయండి, కోడ్ని కంటిన్యూ చేయండి. సో ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే బుక్ మార్క్ చేసుకోండి దీన్ని. సో లేకపోతే ప్రతిసారి మెయిల్ ఐడికి వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. సో క్లిక్ చేయండి స్టూడియో. ఇప్పుడు స్నోఫ్లేక్ వెళ్ళండి. స్నోఫ్లేక్లో మనము ట్రాన్స్ వేర్ హౌస్, రా డేటాబేస్, షాప్ స్కీమా, ఓకే, అండ్ 3 టేబుల్స్ క్రియేట్ చేసాం. సో టేబుల్ నేమ్స్ ఏంటి రాజేష్? ఏం టేబుల్స్ క్రియేట్ చేసాం? 3. కస్టమర్స్, ఆర్డర్స్ అండ్ ప్రొడక్ట్. సో ఇక్కడ మనం ఒక సెక్యూరిటీ కోడ్ కాపీ చేసినాం కదా. సో అది ఇక్కడ కామెంట్స్ ఇవ్వండి, ఐఫన్ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు డీబీటీకి వెళ్ళండి. సో ఫస్ట్ మనము ఏం చేయాలి, డీబీటీలో స్టూడియో క్లిక్ చేసినాం కదా. సో ఇది ఇప్పుడు మనకు ఆల్రెడీ మనము స్టేజ్ కస్టమర్స్, స్టేజ్ ఆర్డర్స్, స్టేజ్ ప్రొడక్ట్స్, సో 3 క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు నేను వచ్చేసి ఐమ్ యూజింగ్ ద 3 మోడల్స్. ఆ 3 మోడల్స్ యూజ్ చేసి ఇంకొక ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ మోడల్స్లో మనం స్టేజ్ లేయర్లో 3 మోడల్స్ క్రియేట్ చేసుకున్నాం. సోర్స్ డేటా, స్టేజ్ కస్టమర్, స్టేజ్ ఆర్డర్, స్టేజ్ ప్రొడక్ట్స్. తర్వాత ఇంటర్నెట్ లేయర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాను. ఈ 3 మోడల్స్ని జాయిన్ చేస్తున్నాను. ఓకే, సో నేను కాన్ఫిగ్లో ఎట్లయితే వీవ్ ఇచ్చాను, సెలెక్ట్ ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సో ఈమెయిల్, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్ అండ్ క్వాంటిటీ. క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేస్తున్నా. సో మనకు మొత్తం ఆర్డర్ విలువ ఎంతో ఉంది, టోటల్ ఆర్డర్ వాల్యూ. సో జాయిన్ ఇచ్చేసాను. సో ఎందుకో, సో వీ కెన్ చెక్ ప్రివ్యూ. సో మోడల్ని ఎలా రన్ చేయాలి? సో ఇక్కడ బాక్స్ dbt రన్ ఐఫన్ సెలెక్ట్ మోడల్. dbt రన్ చేసి ఏమవుతుంది, ఉన్న మోడల్ అన్నింటినీ రన్ చేస్తుంది. కానీ నాకు ఇది ఒక్కటే రన్ అవ్వాలంటే సెలెక్ట్ మోడల్, ఎంటర్.
సో రన్ అయిపోయింది. నెక్స్ట్ స్నోఫ్లేక్ వెళ్ళండి, రీఫ్రెష్ చేయండి. మనకు రా డేటాబేస్ టేబుల్స్, ఓకే, దీస్ ఆర్ వీవ్స్ ఇంటర్. సో నాకు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి కదా, నాకు ఐ డోంట్ వాంట్ దీస్ మై ఫస్ట్ డిబిటి మోడల్ అండ్ my second DPT model. I want to drop these models. First, I will go to, so here, for example, I want to delete my first DPT model. And, I want to delete again my second DPT model. Okay. So now, run DBT ramp. Okay. So now, వెళ్ళండి. మనము ఫస్ట్ డిబిటి మోడల్, సెకండ్ డిబిటి మోడల్ అక్కడ డెలిట్ చేసాం, అయినా మళ్ళీ డిబిటి రన్ చేసినప్పుడు స్టిల్ ఇక్కడ మన స్నోఫ్లేక్ లో చూస్తున్నాం. ఓకే, అంటే అవి మనం అక్కడ డెలిట్ చేసినా ఇక్కడ ఆల్రెడీ మనం ఇంతకుముందు రన్ చేసాం కాబట్టి మనకి ఈ మోడల్స్ ఉన్నాయి. సో ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ నేను ఇక్కడ డ్రాప్ చేసి డీబిట్లో రన్ చేయకుండా, డీబిట్లో డిలీట్ చేయకుండా ఒకవేళ రన్ చేస్తే మళ్ళీ క్రియేట్ అవుతాయి. ఇక్కడ డ్రాప్ చేసినా మళ్ళీ డీబిట్కి వెళ్ళి రన్ చేస్తే మళ్ళీ క్రియేట్ అవుతాయి. అందుకోసం మనం అక్కడ డెలీట్ చేసుకోవాలి, ఇక్కడ డ్రాప్ చేయాలి, అప్పుడు కంప్లీట్గా వెళ్తుంది. సో ఎలా డ్రాప్ చేస్తాం? డ్రాప్ టేబుల్, ఫస్ట్ డీబీటీ మోడల్, డ్రాప్ చేశాము. సో నెక్స్ట్ అలా విధంగా సెకండ్ డీబీటీ మోడల్, డ్రాప్ టేబుల్, సెకండ్ డీబీటీ మోడల్. డ్రాప్ అవుతుందా, ఎర్రర్ వస్తుందా? ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇది టేబుల్ కాదు, వ్యూ. Drop it. Okay, I don't want these things. Okay, సపరేట్ గా మనం అక్కడ వచ్చింది కదా, సో డ్రాప్ అయింది కదా. నెక్స్ట్ మనము రాడ్ షాప్ స్కీమా ఎక్కడ ఉంది? షాప్ స్కీమాలో క్రియేట్ సోర్స్ టేబుల్స్ ఉన్నాయి. సో వీటిని మనము స్టేజింగ్ లో పెట్టాం, స్టేజ్ లో. సో ఇప్పుడు డ్రాప్ అయిపోయింది, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఓకే 3 టేబుల్స్ ఉన్నాయి, ఒక వ్యూ ఉంది. ఓకే, సో ఇది ఎలా ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనం డీబీటీ వాడు. సో నెక్స్ట్ మళ్ళీ ఫైల్ ఓపెన్ చేయండి. సో డీబీటీలో మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది మన రాష్ట్రం. నెక్స్ట్ ఏం అవుట్పుట్ చూడండి. నెక్స్ట్ చిన్న ట్రాన్స్ఫర్మేషన్ చేసాం ఇప్పుడు. సో డాట్ స్కీమా, స్కీమా డాట్ వైఎంఎల్ చూద్దాం. సో స్కీమా డాట్ వైఎంఎల్ ఏంటి? దిస్ సింటాక్స్. అంటే ఇప్పుడు మనకు ఇక్కడ లీనియర్ గ్రాఫ్ లేదు కదా. నేను ఇక్కడ డీబీటీకి వెళ్తున్నాను. ఇక్కడ డీబీటీలో డీబీటీలో ఇక్కడ స్కీమా డాట్ వైఎంఎల్ ఫైల్ ఉంది కదా. సో దీన్ని నేను ఎడిట్ చేస్తాను, ఓపెన్ చేస్తున్నాను. ఇది నాకు ఇది అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. సింటాక్స్ అంట. సో ఇది వర్షన్ 2 సోర్సెస్ నేమ్ షాప్, యూ కెన్ గివ్ ఎనీథింగ్ టైం. సోర్స్ నేమ్, ఇక్కడ డేటాబేస్ నేమ్ ఇవ్వాలి, స్కీమా నేమ్ ఇవ్వాలి.
ఓకే. సో నెక్స్ట్ టైం ఏదైనా మోడల్ రానప్పుడు డైరెక్ట్గా మనము ఇక్కడ ఆ సోర్స్ నేమ్ ఇచ్చేసి ఆ మోడల్ నేమ్ ఇచ్చేస్తే మనకు డేటా అనేది ఫెచ్ అవుతుంది. కస్టమర్స్ ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. సేవ్ నెక్స్ట్ గేమ్ ఇక్కడికి వెళ్తున్నా. ఇప్పుడు నేను అదే స్టేజ్ కస్టమర్ ఉంది కదా, సో దాన్ని నేను డిఫరెంట్ వేలో రాస్తాను. స్టేజింగ్ డైర్లో రిమూవ్ చేస్తున్నా. సో మెటల్ ఇంకోటి వీక్ కాబట్టి నేను టేబుల్ ఇస్తున్నా. ఓకే. సో ఇక్కడ సోర్స్ ఏంటి, సోర్స్ టైం ఇచ్చాను కదా ఇక్కడ టైం. సో సేవ్ చేస్తున్నా. సరే ప్రివ్యూ చెక్ చేద్దాం. రన్ అయింది కదా. సో ఇది స్టేజ్ కస్టమర్స్కి. ఇప్పుడు అదేవిధంగా మనకు స్టేజ్ ఆర్డర్స్ మీద ఆర్డర్స్ రన్ చేసి, సో ఎగైన్ ఇది ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టేజ్ ఆర్డర్స్కి వెళ్తున్నా. ఇక్కడ ఈ కోడ్ ఎడిట్ చేసి కోడ్తో రీప్లేస్ చేస్తాం. ఇక్కడ యువర్ సోర్స్కి పోయింది ఇక్కడ టైం కదా. ఆర్డర్స్ ఇక్కడ సెమీకాలన్, రిమూవ్ ద సెమీకాలన్ ఫిక్స్ చేయండి. సేవ్ చేయండి. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ ఒకసారి చదవండి. సో అర్థమైందా. డిపెండ్స్ ఆన్ సోర్స్ నేమ్ టైమ్ ఆర్డర్ స్విచ్ ఆర్డర్ బాగుంది. ఎందుకంటే మనం స్కీమా డేటా వైర్లో మెన్షన్ చేయకుండా, సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా ఫ్రమ్ సోర్స్ టైమ్ అండ్ ఆర్డర్స్ ఇక్కడ యూజ్ చేశాం కదా. కాబట్టి ఇక్కడ స్కీమా ఫైల్కి వెళ్ళేసి ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు కస్టమర్స్ తర్వాత ఎంటర్ ఇచ్చేసి నేను ఇచ్చేసి కాల్ ఆర్డర్స్. సో ఆర్డర్స్. ఓకే. సో నెక్స్ట్ ఆ విధంగా ప్రొడక్ట్స్ కూడా ఇప్పుడే ఇచ్చేసేయండి, మళ్ళీ దానికి ఎర్రర్ వస్తుంది. ఇండెంటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది లేకుంటే చూసా లైన్ బై లైన్ కరెక్ట్ ప్రాపర్గా ఏది ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. ఓకే. సో లేకపోతే ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళండి.
ఆర్డర్స్ టేబుల్ ఇంతమందికి మనకి ఎర్రర్ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ప్రివ్యూ చెక్ చేయండి. ప్రాపర్ డేటా వచ్చింది కదా ఈ విధంగా. నెక్స్ట్ ఏదైనా ప్రొడక్ట్స్ టేబుల్ చేయండి. ఇమీడియట్ వైఎంఎల్ ఫైల్ ఏ మెన్షన్ చేశారు ఇక్కడ, సోర్స్ నేమ్ టైం కదా. సో కాబట్టి ఇక్కడ కూడా టైం అని ఇవ్వాలి. ఇక డేటాబేస్ స్కీమా నేమ్ కాదు, సోర్స్ నేమ్, టైం సోర్స్ నేమ్ టైం. ఓకే, సేవ్. సో మనకి అన్ని మోడల్స్, ఇప్పుడు 3 మోడల్స్ మళ్ళీ క్రియేట్ చేసినాం కదా, అన్ని సేవ్ అయ్యి ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. ఇక్కడ టేబుల్ ఇచ్చారు మెటీరియలైజేషన్ కస్టమర్స్ లో. సో ఆర్డర్స్ కూడా నేను టేబుల్ వేసి, అదే విధంగా అక్కడ ప్రొడక్ట్ లో ఇక్కడ ఆర్డర్స్ ఇచ్చాం కదా, సేవ్ చేయాలి, లేకపోతే మన దగ్గర స్నో ఫ్లేక్ లో స్టోర్ అవ్వదు. టీవీ మాత్రమే చూపిస్తుంది, కానీ రన్ చేసినా కూడా అవుట్పుట్ అనేది క్రియేట్ అవ్వదు. ఇవన్నీ చేంజెస్ ఉంటాయి మీన్స్. అలాగే ఇంటి కస్టమర్ కదా, దీన్ని కూడా క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని ఇంటి కస్టమర్ కదా, దీన్ని ఏం చేద్దాం అంటే దీన్ని టే 3 టేబుల్ చేశాం కదా. టేబుల్ టేబుల్ సో దీన్ని వీవిగా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వ్యూ చేశారు, తర్వాత టేబుల్ క్రియేట్ చేశారు, వ్యూ పోతుందా, లాక్ అయిపోతుందా? వీవి ట్రాప్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ టేబుల్ రన్ చేయండి, ఎంటర్. టీబీటీ రన్ సక్సీడ్ అయ్యాక ఇక్కడ చూసాం ఎన్ని మోడల్స్ రన్ అయ్యాయి. ఆల్ పాస్వర్డ్ వన్ ఎర్రర్ స్కిప్ రన్నింగ్ అని చూపిస్తుంది కదా. సో ఇది నెక్స్ట్ స్మూత్ ఏంటంటే ఆల్రెడీ మనకి ఇవి టేబుల్స్ ఉన్నాయి, ఇది ఆల్రెడీ వీవ్ ఉంది, రీఫ్రెష్ చేసుకోండి. సో టేబుల్స్ 3 ఉన్నాయి, టీవీ టేబుల్ లో వీవ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు ఇంకొక చిన్న ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం. సో దానికోసం రిఫ్ కీవర్డ్ వాడతాం, రిఫ్. సో రిఫ్ తోటి మనం ఏదైనా మోడల్ ఆల్రెడీ మన దగ్గర ఉంటే, సో వేరే మోడల్ రాస్తుంటే ఆ మోడల్లో ఆ రిఫ్ కీవర్డ్ చూసి ఇంకో మోడల్ మనం స్పెసిఫికేషన్ ఆ మోడల్ రాసుకోవచ్చు. దట్ ఈస్ రిఫ్ కీ యూస్. ఓకే, మోడల్ క్రియేట్ చేస్తున్నా, అది దీనికి మోడల్ అనేది మాటలేలో క్రియేట్ చేస్తున్నా. ఆల్రెడీ మనము స్టేజింగ్ ఉన్నది, ఇంటర్మీడియట్ ఉన్నది, నెక్స్ట్ మాటలే. సో ఫస్ట్ మనం ఇక్కడికి వెళ్ళి కాపీ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడికి వెళ్తున్నా, ఇక్కడ మాట్లాడే లేదు, మోడల్స్ లో క్లిక్ చేసి సో స్టేజింగ్ ఇంటర్మీడియట్ ఉంది, క్రియేట్ ఫోల్డర్. ఫోల్డర్కి ఎక్స్టెన్షన్ ఏమి ఇవ్వాలి, ఏముండదు. నెక్స్ట్ సో ఈ మాట్లాడే ఎక్కడ ఉంది, ఇక్కడ క్రియేట్ అయింది కదా, మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్రియేట్ ఫైల్ చేస్తుంది. ఇప్పుడు కస్టమర్ ఆర్డర్ సమ్మరీ అనేది మాట్లాడారు, ఇది ఫైనల్ రిపోర్టింగ్ లేయర్ కోసం ఈ డేటా యూజ్ చేస్తారు. ఇది క్రియేట్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది కాపీ చేస్తాం. ఇది నాకు టేబుల్ లా కావాలి, ఎందుకంటే ఇది ఫ్యాక్ట్ కదా. అంటే మనకు మాటలో ఫ్యాక్ట్ అండ్ డైమెన్షనల్ టేబుల్స్ ఉంటాయి కాబట్టి నాకు టేబుల్ లా కావాలి, కాబట్టి నేను మెటీరియలైజేషన్ టేబుల్ ఇచ్చాను. ఒకవేళ నాకు వీవ్ కావాలనుకుంటే నేను వీవ్ ఇస్తాను. ఓకే, పార్ట్లో మీరు రెండు ఫ్యాక్టరీ డైమెన్షన్ ఒకే దాంట్లో పెడతారా, సెపరేట్ సెపరేట్ మళ్ళీ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తారా మార్ట్లో? మాటలో ఒకటి దగ్గర పెడతారా కస్టమర్ ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్స్ ఒకటే దగ్గర పెడతారా, లేకపోతే
సెపరేట్ మళ్ళీ దానిలో ఫోల్డర్స్ క్రియేట్ చేస్తారా? దగ్గర పెట్టచ్చు, అలా కూడా చేయొచ్చు. ఇది బెస్ట్ ప్రాక్టీస్. ఒక దగ్గర పెట్టవచ్చు, మళ్ళీ ఇంకా ఫోల్డర్ నువ్వు అక్కడ దగ్గర కూర్చో బాగుంటది. మళ్ళా స్టేజింగ్ మార్క్ ఒకటే దగ్గర పెట్టచ్చు. ఇది అర్థం కాదు. స్టేజింగ్ మార్క్ ఎందుకు స్టేజింగ్ లో వచ్చి ఇంటర్మీడియట్ లో పెట్టచ్చు కదా. అది ట్రాన్స్ఫర్మేషన్స్ ఇక్కడ ఫైనల్ లాజిక్ అంతా పక్క బిజినెస్ లాజిక్ అప్లై చేస్తాం. ఆఫీస్కి వెళ్తే క్యాంటీన్లో తింటావు, ఆఫీస్లో వర్క్ చేస్తావు, అక్కడ ఇక్కడ చేస్తే ఎట్లుంటుంది. కరెక్టే, కానీ నేను అనేది ఏంటి, చేయి కడుక్కునేది ఇప్పుడే పక్కన పెట్టుకోవాలా, చేయి అనేది ఇక్కడ ఉండాలా, అంటే దూరంగా పెట్టాలా అని అడుగుతుంది. లేదు, దూరంగా పెట్టాలి. అంటే 2 ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి మాటలు. అవును, మరి క్రింద కాదన్నారు. నాకు అర్థం కాలేదు. మాటలో ఒకటి చాలా అవసరం లేదు, ఫ్యాక్టర్ డైమెన్షన్ పక్క పక్కన ఉండాలి. సో మాటలు వెళ్ళి అన్ని ఉంటాయి, దాని మాటలు వెళ్ళి ఇంకో రెండు క్రియేట్ చేయాలి, ఇంకోటి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కోర్ అని క్రియేట్ చేసుకుంటారు. కోర్ మాటలో కోర్. సో అది క్రియేట్ చేస్తారు, డిపెండ్ ఆన్ ది డేటా టైప్ లో స్టోర్ క్రియేట్ చేస్తారు. ప్రజెంట్ మాటలు ఒక్కటి క్రియేట్ చేసుకుంటున్నాం మనం, అది చాలు. మనకున్న డేటాకి అది చాలు. ఇది ప్రివ్యూ చెక్ చేస్తే వస్తుందా? వస్తుంది. వచ్చిందా? ఓకే, సో చూసారా కోడ్ అని రాశారు, అర్థమైతే కోడ్ అర్థమైందా లేదు చూడండి, ఏంటి చదువు ఒకసారి. From ref table staging orders as O. Join with the same orders with customers. On condition is customer ID. Product and cigarette. Again join with this. This is join is inner join only, right? It is going to do. Okay, again join with these two tables with products and consider it as a P. On condition is product ID. Okay, joining is completed. We will join 3 tables completely successfully. After that, we are grouping by order customer ID and serial customer. Okay, we are grouping on the column customer ID and customer. Customer ID is enough, right? Why you are taking the name? చెప్పు రాజేష్. Customer have only single ID, right? మరి ఎందుకు కస్టమర్ నేమ్ కూడా మనం తీసుకోవాలి? మనం అది ఏ కస్టమర్ పై చేసిండు, ఎన్ని కస్టమర్ చేసిండు తెలుసుకోనికి. మరి కస్టమర్ ఐడి స్పెసిఫిక్ ఉంటుంది కదా, నేమ్ ఎందుకు అని నా ఉద్దేశం. మనకు టేబుల్లో 2 ఉన్నాయి, నాకు అంతా కావాలి. కంప్లీట్ రికార్డ్ కావాలి, ఐడి కావాలి, అతని నేమ్ ఏంటి, అతను ఎన్ని ఆర్డర్స్ పెట్టాడు, టోటల్ ఆర్డర్స్ ఎంత కావాలి కాబట్టి మీరు గ్రూప్ పై నేమ్ పెట్టారు. ఓకే, రిపోర్ట్ లో మనకు నేమ్ కూడా డిస్ప్లే అవ్వాలి కాబట్టి. ఓకే, దెన్ సెలెక్ట్. ఓకే, విత్ కస్టమర్ ఐడి. ఓకే, select customer ID, customer name, count of order IDs, count how many order IDs means how that many orders you have done, and price, whatever the price into quantity done as total spent. With CTE we will have CTE, and again we given the select star for orders. Right, will be created as views. So you have material as view. సేవ్ చేసుకోవాలి. నౌ రన్ చేసాం. రన్ ఎలా చేయాలి, సింగిల్ మోడ్ రన్ ఎలా చేయాలి? dbt run hyphen select. Click on that node of 3 dots. Where you have the location of that complete location at right? Then what? Path. Qualifying. Path. Okay, paste the path. Enter. Wait for 4 seconds. Taking too much time because lot of tables. 4.3 seconds. dbt run succeeded. Now go to here. Go to Snowflake. సో మనకు క్రియేట్ అయిపోయింది కదా కస్టమర్ సమ్మరీ, చూసుకోవాలిగా. కాపీని డేటా వచ్చింది, సేమ్ ఉంది. కస్టమర్ రిక్వైర్మెంట్ ఈ జాకెట్
ఒక్కొక్క కస్టమర్ ఏ ప్రోడక్ట్ లో ఉన్నారు, అతను ఎన్ని ఆర్డర్స్ చేశాడు, ఆర్డర్ల ఎంత ప్రైస్ ఉంది, వాటి మొత్తం ఎంత. సో అలా ఇండివిజువల్ కస్టమర్ కావాలి. సో దానికోసం మనం 3 టేబుల్స్ ని కస్టమర్ ఆర్డర్స్ ప్రొడక్ట్ టేబుల్స్ ని జాయిన్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ నీకు నాట్లలో యాక్సెప్ట్ వ్యాలిడేట్ చేద్దాం. సో నేను మళ్ళీ చెప్తా ఇప్పుడు రీచ్ అయిన వాళ్ళు. ఓకేనా? జస్ట్ ఏంటి? నేను మళ్ళీ చెప్తాను ఎప్పుడు రీచ్ అయిన వాళ్ళు. ఓకే, మెసేజ్ చేస్తాను. ఓకే.